హలో ఎవ్రీవన్. చికెన్ పచ్చడి అండి. చికెన్ పచ్చడి ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ అండి. ముందైతే దానికోసం చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక 4-5 టైమ్స్ నీట్గా వాష్ చేయాలండి. తర్వాత అయితే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. అందులో వేసుకుని కలుపుకోవాలి. కలుపుకొని వాటర్ ఏమీ లేకుండా ఉండేలాగా, ఇలా వాటర్ కిందకి పోయేలాగా ఇలాగ చిల్లులుగా ఉంటుంది కదండి, అలాంటి దాంట్లో వేసుకుంటే వాటర్ ఏమైనా ఉంటే కిందకి వచ్చేస్తుంది. దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టాలండి. కరెక్ట్గా 1 అవర్ పక్కన పెట్టాలి. తర్వాత ఈలోపు నిమ్మకాయలు అయితే కావాల్సిన నిమ్మకాయలు అయితే తీసుకుని కట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే 2 కేజీస్ చికెన్కి ఒక 7 నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. అవి రసం తీసేసుకుని ఆ రసాన్ని ఏం చేయాలంటే పైన ఎండ వస్తుంది కదండి, బాగా ఎండ ఉన్న చోట పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకోవాలండి కాసేపు అయితే. అప్పుడైతే పచ్చళ్ళలో వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. అందుకని కొంచెం కొంచెం సేపు అయితే ఎండలో అయితే పెట్టేయాలి. తర్వాత ఈలోపు అయితే మనం పక్కన పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకుని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా చేసుకోవాలి డీప్ ఫ్రై. ఎక్కువ ఒకేసారి చేస్తే ముక్క అనేది మెత్తగానే ఉంటుందండి. అందుకని ఆయిల్ ఎక్కువ తీసుకుని అవి మరుగుతున్న ఆయిల్లో కొంచెం కొంచెంగా చికెన్ తీసుకుని వేయించుకోవాలి. ముక్క మాత్రం అస్సలు మెత్తగా ఉండకూడదండి, చాలా గట్టిగా అవ్వాలి. దీన్ని బాగా డీప్ ఫ్రై చేయాలి. కొంచెం సేపు హైలో పెట్టుకున్న, కొంచెం సేపు సిమ్లో పెట్టుకుని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ముక్క గట్టిగా ఉండి పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇలా వేగితే సరిపోతుందండి. ఇది ఏంటంటే ముక్క మనం తిన్నప్పుడు టక్కుమని శబ్దం అయితే రావాలి. అలా అయితే ముక్క వేగినట్లు లెక్కండి, పచ్చడి బాగుంటుంది. ఇలా వేగితే వీటిని పక్కకు తీసేసుకుని తర్వాత ఇంకొన్ని అయితే వేసి వేయించుకోవాలి.
ఒకవైపు నుండి ఇంకొక వైపు తిప్పుకుంటూ అయితే వేయించుకోవాలి. లేదు అంటే ఒక వైపున వేగుతుంది, ఒక వైపున వేగదు. అందుకే మొత్తం ముక్కంతా సమానంగా వేగేలా అయితే వేయించుకోవాలండి. అంతా వేగిపోయిన తర్వాత పక్కకు తీసుకుని మసాలాలు అయితే కావాల్సిన మసాలాలు అయితే తీసుకుని మిక్సీ అయితే పట్టాలండి. ధనియాలు, జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవైతే తీసుకోవాలి. తీసుకుని ఇవైతే మిక్సీ పట్టేయాలి. తర్వాత ఇంకొంచెం ఉన్నాయి కదా, అవి కూడా వేయించేసుకోవాలి మొత్తం అన్నీ. దీనికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. ముక్క మొత్తం వేగాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే. కొంచెం ఎక్కువ సేపే పడుతుంది. మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత అదే ప్యాన్లో, అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టింది అందులో వేసి వేయించుకోవాలి. ఇదైతే బాగా వేగిపోవాలండి. అస్సలు పచ్చివాసన అస్సలు ఉండకూడదు. మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి. అసలు స్మెల్ కూడా ఉండకూడదండి. అల్లం వెల్లుల్లి స్మెల్ రాకూడదు. అలా వేగాలి ఇది. చూడండి ఎలా నురగ వస్తుందో. వేగిపోయింది అని చెప్పడానికి ఈ నురగంతా పోయి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కిందకు వస్తుందండి. అప్పుడు వేగిపోయినట్లు లెక్క. అప్పుడు వేగిపోయిందని అర్థం చేసుకోవాలి. ఈ నురగంతా పోవాలి. చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వేగిందని అర్థం. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి.
తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పౌడర్, అది కూడా ఇందులో వేసుకోవాలి. దీనికైతే కొంచెం మసాలా అయితే ఎక్కువ పడుతుందండి. మొత్తం మసాలా అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇందులోనే కాసేపు అయితే ఫ్రై చేయాలండి. మాడిపోకుండా చూసుకోవాలి. సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి. అస్సలు మాడిపోకూడదండి. మాడిపోతే టేస్టే మారిపోతుంది. టేస్ట్ అస్సలు బాగోదు. సిమ్లో పెట్టి మాత్రమే కొంచెం కొంచెంగా స్లోగా వేయించుకోవాలండి. జస్ట్ అలాగా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం వేగిపోయిన తర్వాత పక్కకు దించేసుకుని దాంట్లోనే వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. మనకి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 kgs చికెన్కి 2 కప్పుల కారం అయితే యాడ్ చేశాను. వేసేసి దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుని కారం ఉప్పు మనకు తగినంత అయితే చూసుకుంటూ వేసుకోవాలి. తర్వాత నిమ్మరసం ఉంది కదండి, కొంచెం సేపు ఒక 2 hours పాటు నేనైతే ఎండలో పెట్టాను. మీకు టైం లేకపోతే 1 hour అయినా ఎండలో పెట్టుకోవాలి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. అది కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని కలుపుకుంటూ ఉప్పు కారాలు అన్నీ చూసుకుని పర్ఫెక్ట్గా లేకపోతే ఇంకొంచెం వేసుకొని ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుందండి. దీన్ని ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, ఆయిల్ కూడా మనకి తగినట్టుగా ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం తక్కువ అయితే వేసుకోవచ్చు. కానీ ఆయిల్లో ఈ పచ్చడి అంతా మునిగేలా ఉండాలండి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులైతే ఉంటుంది. ఇది 1 day 2 days మూత పెట్టేసి ఉంచేస్తే ఆయిల్ అంతా పైకి తేలిపోయి ఉంటుందండి. ముక్క అయితే బాగా గట్టిగా లేదు, అలానే సాఫ్ట్గా లేదు. ఒక 6 months వరకు నిల్వ అయితే ఉంటుందండి పచ్చడి. వీడియో నచ్చితే టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.